మనం దైవశక్తిని నమ్మకపోయినా పర్లేదు, కానీ అదే దైవశక్తితో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతాయి. ఆ గ్రామం పేరు రామగిరి. అమావాస్య గడియలు దగ్గర పడుతున్న రోజులవి. ఒక అర్ధరాత్రి వేళ ఆ ఊర్లో కొలువై ఉన్న గంగమ్మ తల్లి గుడి ఒక్కసారిగా మూగబోయింది. ఆ గుడిలో దీపాలు ఆరిపోయాయి. అక్కడే కాపలగా ఉన్న కోడెనాగు రక్తం అమ్మవారి ముఖం పైన చిందింది. అసలు ఏం జరిగింది? ఆ గుడి దీపాలు ఎందుకు ఆరిపోయాయి? ఆ కోడెనాగు రక్తం అమ్మవారి పైన ఎందుకు చిందింది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఉత్కంఠంగా, భయంకరంగా ఉంటుంది. ఆ గ్రామంలో అందరూ కొలువైన గంగమ్మ తల్లిని కొలుస్తారు. ఊరిని కాపాడుతుందని నమ్మకం. అయితే ప్రతి ఏటా ఆ గంగమ్మ తల్లికి బోనాలు కూడా చేస్తారు. అలా ఆచారం. అదే గ్రామానికి చెందిన పశుపతి అని ఒక స్వార్థపరుడు, అహంకారి, డబ్బుంది అనే అహంకారంతో ప్రజలను హింసించేవాడు. అయితే మరొక వ్యక్తి రామయ్య, మంచి వ్యక్తి, ఊరు జనాల అండదండాలు పొందినవాడు, ఆ ఊరి ప్రెసిడెంట్. అయితే పశుపతికి రామయ్యకు ఎప్పుడు గొడవలు ఉంటాయి. ఎందుకంటే పశుపతేమో అహంకారి, రామయ్యనేమో మంచి మనిషి. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా ప్రెసిడెంట్గా రామయ్యని గెలిచేవాడు. కానీ పశుపతితో ఎంత డబ్బు ఉన్నా కూడా గెలవలేకపోయాడు. ఆ గ్రామంలో పశుపతి అంటే ఊరు జనాలకు చాలా భయం. ఎందుకంటే తన మాటకు ఎవరైనా ఎదురు మాట్లాడినా, ఇంకేదైనా చేసినా వాళ్ళని చంపేస్తాడు. చాలా విపరీతమైన బుద్ధి గలవాడు. ఇలాంటి పశుపతికి ధీటుగా ప్రెసిడెంట్ రామయ్య నిలబడ్డాడు. వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు ఉంటాయి. నిప్పులపైన ఉప్పు వేస్తే ఎలా చుట్టుతుందో అలా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంటాయి. పశుపతికి ఎప్పుడు కూడా దేవతలన్నా, దేవుళ్ళన్నా నమ్మకాలు ఉండేవి కావు. అసలు అవన్నీ పట్టించుకోడు. తనే ఒక దేవుళ్ళ భావించేవాడు. ఎప్పుడు స్వార్థ బుద్ధితోటి ఉంటాడు. ఇంకా ఆ ఊర్లో గంగమ్మ తల్లి బోనాలు చేసే సమయం వచ్చింది. ఊరి ప్రెసిడెంట్ ఇంకా ఊరు జనాలతో కలిసి బోనాలని ఘనంగా చేపిస్తున్నాడు. అయితే ప్రతి ఏటా బోనాలు జరిగేటప్పుడు ఆ గంగమ్మ తల్లి మెడలో బంగారు నగలు తొడిగేవాళ్ళు. అది ఆచారం. ఎందుకంటే తరతరాలుగా ఆ అమ్మవారి నగలు ఆ ప్రెసిడెంట్ దగ్గరనే ఉన్నాయి. ఇంకా వాళ్ళ వంశమే ఇప్పటి వరకు ఆ ఊర్లో ఊరు జనాలను కాపాడుతూ వచ్చారు. ఆ ఆభరణాలు చాలా విలువైనవి. ప్రతి సంవత్సరం బోనాలు అయ్యేటప్పుడు అమ్మవారి మెడలో ఆ నగలన్నీ అలంకరించి వారం రోజుల దాకా ఆ నగలను తీయరు. ఎందుకంటే అది ఒక ఆచారం. ఆ వారం రోజుల్లో ఆ అమ్మవారి నగలు ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు భస్మం అవుతారని ఆ ఊరు వాళ్ళ యొక్క నమ్మకం. అందుకని నిష్టగా పూజిస్తారు. ఆ నగలు అలంకరించిన తర్వాత వారం రోజుల పాటు ఆ నగలని ఏ దొంగ కానీ ఎవరు కానీ ముట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళలో ఒక భయం ఉంటుంది. ఆ ఊర్లో బోనాలు జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ రామయ్య ఎప్పట్లాగే పశుపతి దగ్గరికి వెళ్లి ఉత్సవాలలో పాల్గొనాలని చెప్తాడు. కానీ పశుపతి దానికి అంగీకరించాడు. నాకు అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోండి, నేను ఏ అమ్మవారిని నమ్మనంటూ చాలా ధీటుగా మాట్లాడేవాడు. ఇంకా పశుపతి గురించి తెలిసిన ఊరు జనాలు ఆ ప్రెసిడెంట్ తన గురించి పట్టించుకోకుండా ఉత్సవాలు ఘనంగా జరిపించేవాళ్ళు. ఒక దిక్కు ఇంకా పశుపతికి చాలా భయంకరంగా కోపం వచ్చేది. ఊరు జనాలపైన పగ తీర్చుకోవాలని, ఆ ప్రెసిడెంట్ని కూడా హతమార్చాలని అనుకునేవాడు. అయితే ఊర్లో పశుపతి ఎప్పుడు కూడా ఊరు జనాలకు డబ్బులు ఇచ్చి అవి కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ భూములు బలవంతంగా రాపించుకునేవాడు. అలా ఎవరైతే పశుపతి బారిన పడి చాలా నష్టపోతారో వాళ్లకు ఆ రామయ్యనే అండగా ఉండేవాడు. అందుకని ఇంకా రామయ్య పైన ఊరు జనాలకు ప్రేమ ఎక్కువయ్యింది. కానీ పశుపతికి మాత్రం ఒకటి, ఊర్లో తనకంటే ధనవంతుడు ఇంకొకడు ఉండకూడదు. తానే ఆ ఊరిని శాసించాలి. ఎప్పటికైనా ఆ ఊరికి ప్రెసిడెంట్ కావాలని కలలు కంటూ ఉండేవాడు. అయితే ఆ రోజు బోనాలు జరిగాయి. ఇంకా అమ్మవారికి నగలు అలంకరించారు. పశుపతికి కూడా ఇంకొక కోరిక ఉంది. అడ్డదారిలో అయినా సరే ధనాన్ని సంపాదించాలి, డబ్బును సంపాదించాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు. పశుపతి కన్ను ఆ అమ్మవారి నగలపైన పడింది. అప్పటి వరకు ఆ నగల గురించి పట్టించుకునేవాడు కాదు. కానీ తనకి ఇంకా డబ్బు కావాలి, ఎలాగైనా ధనవంతుని కావాలి, అయినా ఆ బండరాయికి అన్ని నగలు ఎందుకు అని మనసులో అనుకుంటూ ఉండేవాడు. ఇలా ఒక రోజు ఇంకా బోనాలయ్యాయి. ఊరు జనాలందరూ సంతోషంగా వాళ్ళ ఇండ్లలో ఉన్నారు. ఇంకా అది అమావాస్య గడియలు వస్తున్న సమయం. పశుపతికి ఇంకా నిద్ర పట్టట్లేదు. ఆ నగలు చాలా విలువైనవి. ఆ నగలు కొట్టేసి
వేరే దేశాన్ని అమ్మితే మంచిగా డబ్బు వస్తుందని సంకల్పించుకుంటాడు. ఉన్నట్టుండి అతనికి నమ్మకమైన 4 గూండాలని పిలిపిస్తాడు. ఆ నలుగురితో కలిసి ఒకరోజు అనుకున్న పథకం ప్రకారం ఆ గుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. ఉత్సవాలు జరిగిన 4వ రోజు ఊరు జనాలంతా నిద్రలో ఉన్నారు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ఊరి చివర ఉన్న ఆ గంగమ్మ తల్లి గుడి దీపకాంతులతోటి వెలుగుతుంది. ఆ గుడి ముందల కోడెనాగు కాపలుగా ఉన్నాడు. ఇంకా పశుపతి ఆ 4 గూండాలతోటి ఆ అర్ధరాత్రి పూట ఆ గుడి దగ్గరికి చేరుకున్నాడు. గుడి అంతా ఎంతో ప్రశాంతంగా, ఎంతో సుందరవందంగా కనబడుతుంది. పశుపతి గుడిని చూసి నవ్వుతాడు. రేయ్, ఈ రాత్రికి ఆ నగలు మనం కాజేయాలి. ఆ నగలు కాజేసిన తర్వాత మీకు నేను డబ్బునిస్తాను అని అంటాడు. దానికి ఆ గూండాలు కూడా సరే అయ్యా అంటూ గుడిలోకి అడుగులు పెడతారు. గుడి తలుపులు మూసి తాళం వేసి ఉంటుంది. ఇంకా పశుపతి ఏమాత్రం ఆలోచించకుండా రేయ్, ఆ తాళాలు పగలగొట్టండి, ఆ గుడి తలుపులు తెరవండి అని అరుస్తాడు. అరవగాని ఆ 4 గుండాలు ఆ తలుపులని పగలగొడతారు. తాళం విరగొడతారు. అప్పుడే బుస్సుమంటూ ఒక కోడెనాగు వాళ్ళ ముందుకు వస్తుంది. అది పెద్ద నాగుపాము. పెద్దగా పడగ విప్పి వాళ్ళ పైన దాడి చేయాలని చూస్తుంది. వాళ్ళంతా వెనుకకు తగ్గుతారు. అప్పుడు పశుపతి దాన్ని చూసి రేయ్, బుసలు కొడుతుందిరా, బుసలు కొడుతుంది అంటూ నవ్వుతాడు. దీని హతమార్చి ఆ అమ్మవారి నగలు కొట్టేయాలి, చంపండి దాని అని ఆ 4కి హెచ్చరిస్తాడు. ఆ 4 ఏమాత్రం ఆలోచించకుండా తమ చేతిలో ఉన్న గడ్డపారలను తీసుకొని ఆ పాముని కొట్టబోతుంటారు. ఆ పాము ముందుకు వస్తున్నప్పుడు ఆ పాము ముఖంలో అమ్మవారి రూపం కనబడుతుంది. ఆ 4 భయపడి వెనుకకు తగ్గుతారు. అలా వెనుకకు తగ్గగానే పశుపతి వాళ్ళని చూసి నవ్వుతాడు. పిరికి సన్నాసుల్లారా, ఏదో పీకుతారని మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఏందిరా అలా భయపడతారు, చేతకని వెదవలారా అంటూ తిడతాడు. నేనే ఆ పామును చంపుతాను అంటూ వాళ్ళ చేతిలో ఉన్న గడ్డపారను తీసుకొని ఆ పాముని చంపబోతాడు. వెనకాల ఉన్న ఆ 4 అయ్యా, అది మామూలు పాము కాదు, వద్దయ్యా, పాపం తగులుతుంది అని అంటారు. రేయ్, నాకెదురు చెప్తారా, మూసుకొని ఉండండి, ఇది ఏమి పాపం కాదు. అయినా ఈ బండరాయికి ఈ నగలెందుకు, అయినా ఈ పాముని ఎవరు నమ్ముతారు అంటూ ఇంకా పాము పశుపతి ముంగల వచ్చి నిలబడుతుంది. నువ్వేం చేస్తావే అంటూ గడ్డపార తీసుకొని పాము తలపైన బాదుతాడు. పాము ఒక్కసారిగా బుస్సుమంటూ కింద పడిపోతుంది. ఆ పామును కొడుతూ ఉంటే ఆ రక్తమంతా ఆ అమ్మవారి ముఖం పైన చిట్టుతుంది. పాము అంతా రక్తస్రావంలో మారిపోతుంది. అమ్మవారి పైన ఆ రక్తం చిట్టి కారుతూ ఉంది. ఇంకా గుడిలో ఉన్న దీపాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అప్పుడే పెద్ద గాలి. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా రేయ్, నగలు తీయండి అని అనగానే వాళ్ళ మనుషులు వచ్చి నగలని తీసి మూటలో కట్టుకొని ఇంకా అక్కడి నుంచి ఊర్లోకి పారిపోతారు. ఆ గూండాలకు అక్కడే డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఇక్కడ ఉండకుండా వెళ్ళమని అంటాడు. ఇంకా 4 అక్కడి నుంచి పారిపోతారు. ఆ ప్రాంతం అంతా చాలా భయంకరంగా మారిపోతుంది. గుడి చుట్టూ పెద్ద గాలి, గంటలు ఊగుతూ ఉంటాయి. ఇంకా పశుపతి ఇంట్లోకి చేరుకుంటాడు. తెల్లవారుజాము అవుతుంది. ఊరు జనాలు, ప్రెసిడెంట్ అందరూ పరిగెత్తుకొని వచ్చి గుడి దగ్గరికి చేరుకుంటారు. అలా చేరుకొని అక్కడ చనిపోయినటువంటి ఆ పాముని చూసి చాలా భయపడతారు. అమ్మవారి పైన అంతా రక్తం చిందుతుంది. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు, ఎవరు ఈ దొంగతనం చేశారు, ఆ కోడి నాగును ఎవరు చంపేశారు అని ప్రెసిడెంట్ బాధపడతాడు. పూజారి కూడా బాధపడతాడు. ఊరి జనాలంతా భయపడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా ఏమి తెలియనట్టుగా పశుపతి ఎప్పుడు రాని విధంగా ఆ గుడి దగ్గరికి వస్తాడు. ఎంత ఘోరం జరిగింది, మన ఊర్లో ఎప్పుడు ఇలా జరగలేదు. అమ్మవారి నగలను ఎవరో కాజేశారు, పామును కూడా హతమార్చారు. ఇది అరిష్టమే, ఊరి జనాలకి ఇది అరిష్టము, ఇంకా మనకు ఎవరు దిక్కులేరు అలా అంటూ ఊరి జనాలతోటి మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రెసిడెంట్ సైలెంట్గా ఉన్నాడు. ఊరి జనాలకు ఏమి అర్థం కాక అలాగే చూస్తున్నారు. ఇంకా పశుపతి ఇంకా రెచ్చిపోతూ గుడిలో పాము చనిపోయింది, ఆ రక్తం అమ్మవారిపైన చిందింది, ఇంకా ఇది అరిష్టంగానే భావించాలి. ఇప్పుడు ఈ తల్లికి పూజలు చేసి కూడా లాభం లేదు. ఇంకా మనం ఆ నగలు దొరికేంత వరకు ఈ గుడిని మూసేయాలి, లేదా ఊర్లో ఒక్కొక్కరికి చాలా భయంకరమైన బాధలు కలుగుతాయి అని ఊరి జనాలని భయపెట్టిస్తాడు. అదంతా నిజమని నమ్మిన ఊరి జనాలు కూడా భయపడతారు. ఇంకా పశుపతి అలా చెప్తూ ఉంటే ప్రెసిడెంట్ కూడా ఏం అనలేకపోతాడు. సరే అంటూ ఇంకా ఆ గుడిని ఆ రోజు తన మాయ మాటలతోటి
మూసేపిస్తాడు. అంతకుడు వాడే అని ఊరి జనాలకు ఎవరికీ తెలియదు. గుడిని మూసేసే ముందు ఆ నాగుపాముని ఆ గుడి వెనకాల ఒక గుంత తవ్వి ఆ గుంతలో పూడ్చిపెట్టి ఇంకా పైన పువ్వులు పోస్తారు. అలా ఇంకా మొక్కేసి ఆ గుడి తలుపులు మూసి అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి గుడి అంతా చిన్నబోతుంది. పూజలు నోచుకోదు. అంతా ఇంకా నిర్మానుష్యంగా మారిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ బంగారం కాజేసిన వాని జాడ దొరకట్లేదు. ఊరి జనాలలో భయం మొదలయ్యింది. ప్రెసిడెంట్ కూడా ఏం చేయలేకపోతున్నాడు. కానీ ఊరి జనాలలో ఒక భయం. అమ్మవారికి పూజలు చేస్తలేము, ఊరికి ఏదైనా అరిష్టం మొదలవుతుందేమో అని అనుకుంటారు. కానీ అప్పటికే రక్తంతో తడిసిన గుడిలో పూజలు మొదలు పెట్టడం అంటే చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయని ఆ పశుపతి హెచ్చరించాడు. ఇలా మొత్తానికి 6 నెలలు గడిచింది. ఆ గుడి దిక్కు కన్నెత్తి చూసేవాళ్ళు కూడా లేరు. ఆ అమ్మవారి ముఖం చిన్నబోయింది. అలా ఇంకా కాలం గడుస్తూనే ఉంది. ఉన్నట్టుండి పశుపతి ఇంట్లో తన కోడలైనటువంటి సుగ్నకు 9 నెలల గర్భం ఉంది. ఆమె ప్రసవానికి దగ్గరగా ఉంది. ఆ రోజు చీకటి పడింది. ఒక్కసారిగా తను పండంటి బిడ్డకు జన్మనించింది. కానీ ఆ బిడ్డను చూసి అందరూ భయపడ్డారు. అక్కడ పుట్టింది బిడ్డ కాదు, సగభాగం నాగుపాము. నాలుక చీల్కుపోయి అచ్చం నాగుపాము నాలుకలాగానే ఉంది. ముఖమేమో మనిషిలా ఉంది. ఆ పిండాన్ని చూసిన పశుపతి, తన భర్త అయినటువంటి రామూర్తి చాలా భయపడతారు. అప్పుడు పశుపతికి చాలా కోపం వస్తుంది. ఏంది ఇలా పుట్టాడు? సగం నాగుపాము సగం మనిషిలా, అసలు వీడు మనిషేనా అని అరుస్తాడు. అలా అరవగానే, మామయ్య, మీరు చేసిన పాపానికి నా బిడ్డ ఇలా పుట్టాడు. ఇదంతా ఆ గంగమ్మ తల్లి నాగశాపమే. మామయ్య, ఇదంతా మీ పని అని ఆ అమ్మాయి అనగా, చాలే ఆపు, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి కాన్పు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీడిని చంపేయాలి. ఊరు జనాలకు తెలిస్తే నా పరువు పోతుంది అంటూ పక్కనే ఉన్న కత్తి తీసుకుని వచ్చి చంపాలని అనుకుంటాడు. అప్పుడు తన కొడుకైనటువంటి రామూర్తి కోడలు కాళ్ళ మీద పడతారు. నానా, చంపడం ఎందుకు? ఏదైతే అదైతుంది. ఆ తల్లి శాపం మనకు తగిలింది. నువ్వు చేసిన పనికి నా కొడుకు చనిపోవాలా అని రామూర్తి ఎదిరిస్తాడు. కోడలు కూడా కాలవేళ పడుతుంది. రేయ్, నాకే ఎదురు ములుగుతారా? మీ పని చేస్తాను అంటూ కోపం అవుతాడు. కాదు నాన్న, ఈ విషయం ఎవరికి తెలియజేయకుండా అయిపోతుంది కదా. ఎవరైనా ఒక స్వామీజీని కలిసి పరిష్కారం చూద్దామని కొడుకు చెప్తాడు. అవన్నీ నమ్మను పశుపతి. సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు నీ కొడుకు నా ఇల్లును వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే మాత్రం వారిని నేనే చంపేస్తానంటూ ఇంకా పశుపతి కోడలికి హెచ్చరిస్తాడు. ఆ రోజు నుంచి కోడల్ని, తనకు పుట్టిన ఆ కొడుకుని ఒక రహస్య గదిలో బంధించి అన్నీ అక్కడికే సమకూర్చేవాడు. రామూర్తి ఏమనలేకపోయాడు. పశుపతికి అప్పటి వరకు ఏం అనుమానం రాలేదు. కానీ కోడలికి పుట్టిన బిడ్డ అలా ఎందుకు పుట్టాడని ఒక ఆలోచన మాత్రం వచ్చింది. ఖచ్చితంగా ఇది అమ్మవారి మైమనా అని అనుకుంటాడు. కానీ నమ్మడు. ఊరి జనాలకు ఒకవేళ ఆ విషయం తెలిస్తే పశుపతి అమ్మవారి నగలు కాజేసి ఆ కోడెనాగును చంపేశాడని అనుకుంటారని ఆలోచనలు మొదలవుతాయి. ఇంకా ఎవ్వరికి కూడా ఆ విషయాలు తెలియజేయకుండా ఆ ఇంట్లోనే బంధిస్తాడు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. చీకటి పడితే చాలు అర్ధరాత్రి పూట ఎవరో ఆ సీసీ రోడ్లపైన బుసలు కొడుతూ తిరుగుతున్నట్టుగా శబ్దాలు వస్తాయి. అది కోడెనాగు. అది కూడా పశుపతి ఇంటి చుట్టే తిరుగుతుంది. ఆ బుసలు కొడుతున్న శబ్దాలకు పశుపతికి మేలుకు వస్తుంది. అలా కిటికీలు తెరిచి చూస్తే బయట ఏమీ కనబడదు. కానీ బుసలు కొడుతున్న శబ్దాలు మాత్రం వస్తాయి. అతనికి ఏం అర్థం కావట్లేదు. ఆ రోజు నుంచి ఊర్లో కూడా కష్టాలు మొదలయ్యాయి. ఆ రోజు నుంచి ఊర్లో కూడా భయం మొదలైంది. ఎవ్వరు కూడా బయటికి రావడానికి సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ అమ్మవారికి జరిగిన అన్యాయం గురించి తలుచుకొని బయటికి వస్తే ఏం జరుగుతుందని లోపలే భయపడి ఉన్నారు. పైగా ఆ బుసలు కొడుతున్న శబ్దాలు ఊరు వీధుల్లో ప్రతి ఇంటికి వినపడుతూ ఉన్నాయి. ఇంకా అందరికి అర్థమైపోయింది, ఆ కోడెనాగు పగ కోసం తిరుగుతుందని అనుకుంటారు. అందుకని తలుపులు ఎవరు తీయరు. ఆ ఊర్లో పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి, పశువులు వింతగా అరుస్తూ ఉన్నాయి. పశుపతిలో కూడా మెల్లగా భయం మొదలైంది. ఒక అమావాస్య అర్ధరాత్రి ఊరు జనాలంతా గాఢ నిద్రలో ఉన్నారు. కానీ అది నిద్ర కాదు, భయంతో కూడుకున్న నిద్ర. ఊర్లో గజ్జలు కట్టుకొని ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి, అరుపులు వినబడుతున్నాయి. దానికి తోడుగా
పాము బుసలు కొడుతున్న శబ్దాలు కూడా వస్తున్నాయి. ఊరు జనాలంతా గజగజ వణుకుతూ ఇంట్లోనే ఉండిపోయారు. సరిగా అర్ధరాత్రి 12 గంటల రాత్రి పశుపతి ఇంటి ముందల ఎవరో నిలబడి తలుపులు కొడుతూ ఉన్నారు. ఆ శబ్దాలు చాలా భయంకరంగా వినబడుతున్నాయి. లోపల ఉన్న వాళ్ళకి ఎవరికీ ఆ శబ్దాలు వినబడతలేవు. పశుపతికి మాత్రమే ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. ధైర్యం చేసి పశుపతి కిటికీలో నుంచి మళ్ళీ చూస్తాడు. చూస్తే అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి గజగజ వణుకుతాడు. పెద్ద నాగుపాము, సగభాగం పాము, సగభాగం అమ్మవారి ఆకారంలో భయంకరమైన రూపంలో ఆ తలుపులను కొడుతూ ఉంది. దాన్ని చూసిన పశుపతికి కాలు చేతులు ఆడుతలేవు. అలా తలుపులు కొడుతూ ఉంటే పశుపతి భయపడి వెనుకకు తగ్గుతాడు. చూస్తూ ఉండగానే తలుపుల శబ్దాలు ఆగిపోతాయి. మళ్ళీ పశుపతి బయటకు చూస్తాడు. అలా చూడగా అక్కడ ఏమీ లేదు, అంత భ్రమణ అని అనుకుంటాడు. ఇంకా పశుపతికి ఆ రోజు నుంచి భయం మొదలయ్యింది. ఎవరికి తన గురించి ఎవరికి చెప్పుకోలేకపోతాడు. అయితే మళ్ళీ బోనాలు వచ్చే సమయమైంది. ఊరి ప్రెసిడెంట్ ఆ ప్రజలంతా భయపడుతున్నారు. ఆ అమ్మవారికి ఉత్సవాలు చేయాలి, బోనాలు చేయాలి, ఆ నగలు అలంకరించాలి. ఇప్పుడు ఏం చేయాలని ఆందోళనలో ఉన్నారు. పశుపతి ఇంకా ఆలోచిస్తాడు. ఆ నగలు నా దగ్గర ఉన్నంత వరకు ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు నాకు కనబడతాయి. ఎలాగైనా సరే ఆ నగలని పక్క రాష్ట్రంలో అమ్ముకొని రావాలి అని నిర్ణయించుకుంటాడు. అదే పశుపతి చేసిన పెద్ద పొరపాటు. ఎవరికీ తెలియకుండా ఒక అర్ధరాత్రి పూట పశుపతి నగలన్నీ మూటల కట్టుకొని ఆ ఎద్దుల బండిని సిద్ధం చేసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. సమయం బాగా అయింది. రాత్రి 11:30 అయింది. అందరూ పడుకోవడాన్ని గమనించి ఆ నగల మూటని తీసుకొని పశుపతి తలుపుల దగ్గరికి వస్తాడు. తలుపులు లాక్ తీయాలని చూస్తూ ఉంటే ఒక్కసారిగా తలుపులు కొడుతున్న శబ్దం వస్తుంది. పశుపతి గుండె అదిరి పడుతుంది. వెనుకకు జరుగుతాడు. మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఈసారి ఆ నాగుపాము భయంకరంగా పడగ విప్పి ఆ తలుపులన్నీ కొడుతూ ఉంది, బుసలు కొడుతూ ఉంది. ఇంకా పశుపతికి ఈసారి అర్థమైపోయింది, నిజంగానే ఆ నాగుపాము నా పైన పగ పట్టింది, అది నన్ను చంపేస్తుందేమో అని వణుకుతూ ఉంటాడు. చూస్తూ ఉండగానే ఆ తలుపులు పగిలిపోతాయి. పశుపతి ముందల ఇంకా నాగుపాము నిలబడుతుంది. భయంకరంగా బుసలు కొడుతుంది. ఇంకా ఒక్కసారిగా తన తోకతోటి ఒడి చుట్టి తనని బయటికి లాగి విసిరేస్తుంది. పశుపతి కింద పడిపోతాడు. నగలు ఇంట్లోనే ఉంటాయి. అలా ఎప్పుడైతే పశుపతి వీధిలో పడిపోయాడో ఊరు జనాలకు పశుపతి అరుపులు వినబడగానే బయటికి పరిగెత్తుకొని వస్తారు. అలా పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఆ నాగపాము పశుపతికి మాత్రమే కనబడుతుంది. ఊరు జనాలకు కనబడతలేదు. కేవలం బుసలు కొడుతున్న శబ్దాలు తప్ప. ఇంకా పశుపతిని లాక్కొని ఎవరు వెళ్తున్నట్టుగా ఊరు జనాలందరూ గమనిస్తారు. అందరూ పశుపతి వెనకాల వస్తారు. సరిగా ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే పశుపతి విసిరేయబడతాడు. సరిగా గుడి మెట్ల దగ్గర పడిపోతాడు. భయంకరంగా అరుస్తాడు. ఊరు జనాలంతా అక్కడికి చేరుకుంటారు. గాలి పెద్దగా పెడుతుంది. పశుపతి దిక్కులు చూస్తూ ఉంటాడు. తనకేం అర్థం కావట్లేదు. గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి. అప్పుడే గుడిలో నుంచి ఒక భయంకరమైన అరుపు, రే పశుపతి, నీ అహంకార బుద్ధితోటి దైవాన్ని ధిక్కరించావు, నా గుడికి తాళాలు వేయించావు, నాకు కాపలగా ఉన్న నా కొడుకు కోడెనాగును చంపించావు, ఆ పాపం ఊరికే పోదురా, అనుభవిస్తావు, నిన్ను వదలా అంటూ ఒక అరుపు వినబడింది. ఆ అరుపు వినబడగానే ఊరు జనాలంతా చేతులెత్తి మొక్కుతున్నారు. ఇంకా ఆ గుడిలో నుంచి ఒక మెరుపు వస్తుంది. గుడి గంటలు మోగుతూ ఉన్నాయి. గాలి పెద్దగా వస్తూ ఉంది. పశుపతి, తల్లి నన్ను క్షమించు అని అంటాడు. ఆ గుడిలో నుంచి వికృతమైన నవ్వులు వస్తాయి. క్షమించడమా, నువ్వు చేసిన పాపానికి నీ ప్రాణమే పోతుంది, వదలరా వదలా అంటూ అనగానే ఒక మెరుపు లాంటి ఆకారం బయటికి వస్తుంది. అలా రాగానే వెనకాల ఉన్న పూడ్చిపెట్టినటువంటి ఆ నాగుపాము ఒక్కసారిగా బయటికి వస్తుంది. ఆ నాగుపాము మెరుస్తూ పశుపతి ముందల నిలబడుతుంది. అలా పశుపతి ముందల నిలబడి తన తోకతోటి ఒడి చుట్టుతుంది. అలా చుట్టగానే పశుపతి బొక్కలని చురచుర అవుతున్నట్టుగా భయంకరంగా అరుస్తాడు. ఒక్కసారిగా కిందకి విసిరేస్తుంది. విసిరేయగానే పశుపతికి కాలు, చేతులు, నోరు అన్నీ పడిపోతాయి. అప్పుడే ఆ పాము మాట్లాడుతూ, నువ్వు చేసిన పాపానికి నువ్వు క్షణ క్షణం బాధను అనుభవిస్తూ చనిపోవాలి, ఇదే నా శాపం అని అనగానే, నా నగలు దొంగలించిన నీకు ఇంకా ఎప్పటికీ నరకమే అనగానే పశుపతి మనుషులు
ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకొని పశుపతి ఇంటికి వెళ్ళి ఆ అమ్మవారి నగలు తీసుకొని వస్తారు. అలా తీసుకొని వచ్చి ఆ పాము దగ్గర పెడతారు. పెట్టగానే ఆ నగలు ఒక్కొక్కటిగా విగ్రహానికి వెళ్ళి ఎత్తుకుంటాయి. ఇంకా నాగపాము భయంకరంగా బుసలు కొడుతూనే ఉంది. ఇంకా అప్పటికే ఆ గదిలో బంధించబడిన పశుపతి యొక్క కోడల్ని కూడా అక్కడికి తీసుకుని వస్తారు. తీసుకొని రాగానే వాళ్ళందరూ ఇంకా ఆ పాము ముందల ఆ చిన్నపిల్లవాడిని పడుకోబెట్టి, ఈ పాపాత్ముడు చేసిన తప్పులకు మాకు శిక్ష వేయకు, మమ్మల్ని క్షమించు, ఎన్నోసార్లు హెచ్చరించాము కానీ మా మాట వినలేదు, ఈసారి తన కర్మని తానే అనుభవించాడు, తల్లి నా బిడ్డకు పూర్వ వైభవం తీసుకురా అమ్మా అంటూ పశుపతి కోడలు తన కొడుకు ఆ పాము ముందల ఆ బిడ్డని పెట్టి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఒక శాంతవంతమైన గొంతుతోటి, చూడండి తల్లి, నన్ను నమ్మిన భక్తులని ఎప్పుడు కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. పశుపతి కోడలు ఆ బిడ్డని పాము ముందల పెట్టి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటే అప్పుడే ఆ అమ్మవారు శాంతించి తన పడిగని ఆ చిన్న బాలుడి పైన పెడుతుంది. అలా పెట్టగానే ఆ అబ్బాయి మామూలు రూపంలోకి మారిపోతాడు. అప్పుడు ఊరు జనాలు ఇంకా పశుపతి కోడలు కొడుకు ఆ అమ్మవారికి మొక్కుతారు. తల్లి, నిజంగానే నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నంత వరకు మాకు ఏ కష్టాలు రావు, ఇలాంటి పాపులకు ఈ లోకంలో స్థానం లేదు. అప్పుడు ఆ అమ్మవారు శాంతించి ఒక మెరుపులాగా ఆ పాములో నుంచి విగ్రహానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే పాము చిన్నగా మారి ఆ గుడి ముందల ఉంటుంది. మెరుపులాగా విగ్రహంలోకి వెళ్ళిపోయిన ఆ అమ్మవారు ఇంకా అప్పుడు ఇలా మాట్లాడుతుంది, నన్ను మొక్కిన వాళ్లకు నేను అమ్మవారిని, నన్ను ధిక్కరించిన వారికి ఆది పరాశక్తిని, నా బిడ్డలను నేను ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాను, దుష్ట శక్తులను సంహరిస్తాను అని అమ్మవారు చివరిగా అంటుంది. ఊరు జనాలు, అమ్మా నువ్వే మా గంగమ్మ తల్లివి, నువ్వే మా ఊరిని కాపాడుతావు అంటూ మొక్కుతూ ఉంటారు. పశుపతికి ఇంకా ఆ రోజు నుంచి ఘోరమైన శిక్ష పడింది. కదలలేడు, మెదలలేడు, ఇంకా తనకు మాట కూడా రాదు. తన ఒక కుర్చీకే పరిమితం అయిపోయాడు. తినలేడు, చేయలేడు. తనకు ఒక శిక్షలా మారిపోయింది. రోజంతా కడుపులో బాధపడుతూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు. ఇంకా తను చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కోడలు కొడుకు ఎంతకైనా సానుభూతి గలవాళ్ళు, కానీ తనను అప్పటికైనా మంచిగా చూసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇలా ఏడాది గడిచేలోపు మరొక బోనాల పండుగ రాగానే ఆ పశుపతిని కూడా అక్కడ తీసుకొని వెళ్ళి తన చేసిన తప్పులను కూడా క్షమించమని వేడుకొని బోనం చేసి బొట్టు పెట్టి ధూపదీప నైవేద్యాలు చేయగానే ఆ పశుపతి కూడా మామూలుగా మారిపోతాడు. ఆ రోజు నుంచి గుడి బాధ్యతలను ఆ పశుపతి తీసుకొని ఎంతో శ్రద్ధగా ఆ గుడికి కాపలా కూడా ఉంటాడు. ఇంకా అమ్మవారిని నిష్ఠగా పూజిస్తాడు. మొత్తానికి ఈ కథ ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.